మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని హృదయపూర్వకముగా ఈనాటి ఆరాధన కార్యక్రమములకు ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి ఇటు రీతిగా నేను మరొకసారి మీతో దేవుని యొక్క మాటలను పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణము కొరకై దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈనాటి మన ధ్యానము నిమిత్తమై అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 13 వచనములు చదువుకుందాం. అయితే మొదటి 4 వచనాలు మాత్రమే నేను మీకు చదివి వినిపిస్తాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనములు. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. దేవుడు తన వాక్యమును మన కొరకు ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రత్యేకముగా పెంతెకొస్తు దినము లేదా పెంతెకొస్తు ఆదివారం అని చాలా సంఘాల్లో ఆచరించబడేటువంటి సందర్భం. మరి ఆనాడు ఆది సంఘములో యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత మరి ఆ మేడగదిలో పెంతెకొస్తు దినము నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆగమనము లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాకడ, నింపుదల, కుమ్మరింపు ఏ విధంగా ఆది సంఘం మీద, అపోస్తలుల మీద, విశ్వాసుల మీద మరి కుమ్మరింపబడి మరి వారిని ఎంతగానో ముందుకు నడిపించిందో, ఆత్మీయ జీవితంలో, సంఘ అభివృద్ధిలో, సంఘము బలపడటానికి ఎంతగా మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, సన్నిధి, కుమ్మరింపు ఏ విధంగా వారికి తోడ్పాటునిచ్చిందో మనం ఈ యొక్క అపోస్తలుల కార్యములో మిగిలినటువంటి నూతన నిబంధనలోని మిగిలిన పత్రికల్లో మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క పెంతెకొస్తు దినమునకు ప్రత్యేకమైనటువంటి స్థానము ఈ యొక్క ఆది సంఘములో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పెంతెకొస్తు దినాన్ని గనక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇది పాత నిబంధన కాలంలో ఈ యొక్క 3 ప్రాముఖ్యమైన పండుగల్లో ఒక పండుగ మనము చూస్తూ ఉంటాం. మరి ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనము గనక ఒకసారి మనము చదువుకుంటే, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 16వ వచనం, ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలెను. అంటే సంవత్సరానికి 3 సార్లు తప్పనిసరిగా ఈ ఇశ్రాయేలీలో ఉన్నటువంటి మగవారందరూ కూడా యెహోవా సన్నిధిని కనపడాలి. కాబట్టి ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ 3 పండుగల్లో ఈ యొక్క వారముల పండుగ ఏదైతే పెంతెకొస్తు దినం అని జరుపుకుంటామో, ఈ వారముల పండుగ, ఈ పెంతెకొస్తు అనే మాటను కనుక మనం ఆలోచిస్తే దాని యొక్క అర్థము, గ్రీకు భాషలో ఉన్నటువంటి ఆ పదానికి యొక్క అర్థము 50వది. కాబట్టి 7 వారములు ఆగి 7 వారములు ముగించిన తర్వాత 7 సంపాహ దినములు, ప్రభువు దినములు, విశ్రాంతి దినములు గడిచిన తరువాత వారు చేసుకునేటువంటి పండుగ 50వ రోజు వచ్చేదే ఈ యొక్క పెంతెకొస్తు పండుగ అని మనం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ పెంతెకొస్తు దినము నాడు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు అనేటువంటిది మనము చూస్తూ ఉంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన 10 రోజుల తరువాత ఈ కార్యము జరిగింపబడినది. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానము
చేయబడినటువంటి దినమునకు 50 రోజుల తరువాత ఈ యొక్క పెంతుకోస్తు దినము వచ్చినది. యేసుక్రీస్తు వారు 40 రోజులు తను తిరిగి లేచి సమాధి నుండి తిరిగి లేచిన 40 రోజుల తర్వాత ఆయన ఆరోహణం అవటం, పరలోకమునకు కొనిపోబడటం, ఆరోహణం అవటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమైనటువంటి 10 రోజుల తరువాత, అంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానము జరిగి 50 రోజుల తరువాత ఈ యొక్క పెంతుకోస్తు దినము రావటం జరిగింది. ఆ దినము నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు అనేటువంటిది పరలోకము నుండి మరి తన ప్రజల మీదకు నింపబడటం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నట్టు ఈ యొక్క చదవబడిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని నింపుదల అనేటువంటి దాని గురించిన ప్రాముఖ్యతను మన యొక్క జీవితాల్లో, మన యొక్క విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో ఒక క్రైస్తవునికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఎంత ప్రాముఖ్యమో, ఎంత అవసరమో ఈరోజు కొన్ని మాటలు మనం జరిగినటువంటి ఆ యొక్క పెంతుకోస్తు దినము నాడు జరిగిన సంఘటనలను చదువుకుంటూ, నేర్చుకుంటూ మనము కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే ఈ యొక్క పెంతుకోస్తు దినము నాడు జరిగినటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని నింపుదల, కుమ్మరింపు దేవుని వాగ్దానపు, యేసుక్రీస్తు ప్రభు వారి వాగ్దానపు నెరవేర్పు అయి ఉన్నది. మనకు తెలుసు, బాప్తిస్మం ఇచ్చి యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే, ఈ యొక్క యోహాను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యోర్దాను నదిలో మరి బాప్తిస్ము తీసుకొని బయటకు వస్తున్నటువంటి ఆ సందర్భంలో ఏ రకంగానైతే ఆ పావురము, పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె యేసుక్రీస్తు ప్రభు వారి మీద వాలి మరి ఆయన మీద నిలిచి ఆయన్ని అభిషేకించిందో మనం ఆ సందర్భాన్ని కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, నేనెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో, ఎవరైతే మీరు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగివచ్చి, పరలోకము నుండి దిగివచ్చి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారి మీద నిలవటం మీరు చూచారో, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల లేదా పరిశుద్ధాత్మ బాప్తిస్ము అనేటువంటి ఈ కార్యము జరిగించేది ఎవరు, చేసేది ఎవరు? ఆ ఆత్మ నడిపింపును మనకు అనుగ్రహించి ఆ కార్యమును మన జీవితాల్లో జరిగించేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అంతేగాని ఏ సేవకుడో, ఏ పేరు పొందిన సేవకుడో, అద్భుత కార్యములు చేయగలను అని మరి చెప్పుకునేటువంటి సేవకులు కాదు. గాని ఈ యొక్క ఆత్మ నడిపింపు, ఈ యొక్క ఆత్మ నింపుదల, ఆత్మలో బాప్తిస్మము అనేటువంటి కార్యమును మన విశ్వాస జీవితంలో జరిగించేది యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఈ యొక్క ఆత్మీయ నింపుదల ఆ రోజు పెంతుకోస్తు దినము నాడు జరిగింది, దేవుని యొక్క వాగ్దానపు నెరవేర్పు. ఏ విధంగానైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక ప్రవక్తగా మాటలు పలికాడు, అదే యోవేలు ప్రవక్త ఏ విధంగా ప్రవచించాడో, అంత్యకాలమందు నా ప్రజల మీద నా ఆత్మను కుమ్మరించుదును, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించుదును అని ప్రభువు వారు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన రీతిగా యోవేలు 2వ అధ్యాయం 28, 29 వచనంలో అలాగే అదే మాటలను పేతురు తన ప్రసంగంలో చెప్తూ ఉంటాడు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17, 18 వచనాల్లో. కాబట్టి అంత్య దినములందు, కడపటి దినముల యందు మనుష్యులందరి మీద, విశ్వాసులందరి మీద యేసుక్రీస్తు ప్రభువు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన వారందరి మీద కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల, కుమ్మరింపు అనేటువంటిది ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ నడిపింపు అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఇది ఎందువలన అంటే దేవుని యొక్క వాగ్దానం. అదే కదా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఉండుడి,
పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తుంది, మీరు శక్తి పొందుతారు. ఆ తర్వాత మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ, భూ దిగంతముల వరకు మీరు నా యొక్క సువార్తను మీరు తీసుకువెళ్తారు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఉండండి, ఇక్కడే ఉండండి. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల మీకు వచ్చు వరకు మీరు ఇక్కడే ఆగి వేచి ఉండండి. అదే యోహాను సువార్త 14-15 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యతను గురించి మనకు చెప్తూ ఉంటున్నారు. అయ్యో నేను వెళ్ళిపోతున్నానని మీరు ఏ విధంగానూ ఆవేదన కలత చెందవద్దు. మీకు ఆదరణకర్తను మీ మధ్యకు నేను పంపిస్తాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను మీ కొరకు ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి దేవుని యొక్క వాగ్దానపు నెరవేర్పే ఈ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల. రెండవదిగా మనం చూస్తే ఇది సంఘము లేదా విశ్వాసి యొక్క నూతన అనుభవం. ఈ పరిశుద్ధాత్మలో నింపబడటం అనేటువంటిది ఒక విశ్వాసికి, సంఘానికి ఉన్నటువంటి ఒక నూతన అనుభవం. ఇది సాధికార్యత చెందటం, బలము పొందటం, సిద్ధపరచు కొరకు లేదా ఎదుగుదల కొరకు మనం సన్నద్ధం చేయబడుట కొరకు, ప్రభు కార్యము సన్నద్ధం చేయుట కొరకు, ప్రభువు కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుట కొరకు ఇది ఒక నూతన అనుభవంగా పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటిది మన జీవితంలో జరిగించబడేటువంటి ఒక కార్యమై ఉంటూ ఉన్నది. మనం చూస్తూ ఉంటాం నిర్గమాకాండంలో గనక ఈ యొక్క ఇశ్రాయేలీయుల అరణ్యవాసమును గనక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమాకాండంలో గనక మనం చూస్తే 3 సందర్భాల్లో మనం ఆ యొక్క పరిశుద్ధాత్మ, ఈ యొక్క దేవుడు అగ్ని జ్వాలగా వాళ్ళకు ప్రత్యక్షం అవటం మనం చూస్తూ ఉన్నాం. మొదటగా మోషేకు ప్రత్యక్షమయ్యాడు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో. తర్వాత వాళ్ళు అరణ్య మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు నిర్గమాకాండం 13వ అధ్యాయంలో పగలేమో మేఘ స్తంభముగా, రాత్రిను అగ్ని స్తంభముగా వారి త్రోవకు మరి వారిని మార్గముగా వారిని నడిపించినట్లుగా, వారికి వెలుగుగా, వారికి ఈ యొక్క అగ్ని స్తంభంగా దేవుడు ప్రత్యక్షమైనట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ యొక్క 10 ఆజ్ఞలు ఇస్తున్నటువంటి సందర్భంలో సీనాయి పర్వతం మీద కూడా యెహోవా దేవుడు అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈ యొక్క సీనాయి పర్వతం మీద ఈ పాత నిబంధన చట్టం యొక్క ప్రామాణికతను లేకపోతే చెల్లుబాటును దేవుడు పరలోకము నుండి అగ్నితో ధృవీకరించాడు. అయితే పెంతెకోస్తు దినము నాడు అగ్నిని పంపించడం ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రామాణికతను లేదా పరిశుద్ధాత్మ యొక్క చెల్లుబాటును ఆయన ధృవీకరించాడు. మరొకసారి చెప్తాను, సీనాయి పర్వతం మీద ఈ యొక్క అగ్నిని దేవుడు పంపించడం ద్వారా ఆ యొక్క పాత నిబంధన చట్టం ఏదైతే ఆ 10 ఆజ్ఞలు ఉన్నాయో ఆ నిబంధన చట్టం, పాత నిబంధన చట్టం లేదా దాని యొక్క చెల్లుబాటును దేవుడు ధృవీకరించాడు. అయితే పెంతెకోస్తు దినము నాడు ఈ యొక్క అగ్నిని పంపించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క చెల్లుబాటును దేవుడు ధృవీకరించాడు. ఇంకొకటి ప్రాముఖ్యమైన విషయం ఈ యొక్క సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది, సీనాయి పర్వతం మీద ఒక్క చోట అగ్ని కుమ్మరింపబడితే పెంతెకోస్తు దినము నాడు అనేక మంది ప్రజల మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడ్డాడు. సీనాయి పర్వతం మీద ఒక్క ప్రాంతానికే అది పరిమితమైతే ఈ యొక్క పెంతెకోస్తు దినము నాడు ఈ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసము, శక్తి అందరి మీద ప్రభావితం చేయబడింది, కుమ్మరింపబడినది. కాబట్టి ఇది ఒక నూతన అనుభవం. సంఘానికి, ఒక విశ్వాసికి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడటం అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి విశిష్టమైనటువంటి ఒక బహుమానము, మంచి వాగ్దానము. మన జీవితాలు కదిలింపబడటానికి, నడిపింపబడటానికి, ముందుకు సాగిపోబడటానికి, బలపరచబడటానికి, సిద్ధపరచబడటానికి, సన్నద్ధం చేయబడటానికి, ఆయన రాక కొరకు ఆతురతతో ఎదురు చూడటానికి కావలసినటువంటి శక్తిని సమకూర్చేటువంటి ఈ యొక్క సాధనంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి
మనకెంతగానో ఒక మంచి నూతన ఆత్మీయ అనుభవాన్ని మనకిస్తుంది. మూడవ మాట మనం చూస్తూ ఉంటే, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఎప్పుడునూ మనకు అందుబాటులో ఉండేటువంటిది, ఎల్లప్పుడూ మనతో ఉండేటువంటిది. ఇది కొంతకాలం అలా వచ్చి కొంతకాలం వరకు ఉండి వెళ్ళిపోయేటువంటిది కాదు. పాత నిబంధన కాలంలో చూస్తాం, దేవుని యొక్క ఆత్మ కొంతమంది జీవితాల్లో మాత్రమే కుమ్మరింపబడేది. కొంతమందికి మాత్రమే అందుబాటులో, అంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఆ యొక్క ఆత్మ చేత వాళ్ళు నింపబడి ఆ కార్యము జరిగింపబడిన తర్వాత ఆ ఆత్మ వాళ్ళని వదిలేసి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధనలో సంసోను తర్వాత దావీదు యొక్క జీవితాల్లో మనం చూస్తే చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా నడిపింపు వాళ్ళతో ఉన్నది. ఆత్మ నడిపింపు ద్వారా వాళ్ళు ముందుకు సాగుపడ్డారు. తర్వాత కొంతకాలం తర్వాత ఆ యొక్క సందర్భం జరిగిపోయిన తర్వాత, దేని కొరకైతే దేవుడు వారిని ముందుకు నడిపించడానికి ఆ యొక్క శక్తి నిచ్చుట కొరకు ఆ యొక్క నింపుదల అనుభవాన్ని వారికి ఇచ్చారు. తర్వాత ఆ కార్యము జరిగించిన తర్వాత, ఆ ప్రణాళిక సంసిద్ధం చేయబడిన తర్వాత, సంపూర్తి చేయబడిన తర్వాత ఆ యొక్క ఆత్మ వారి దగ్గర నుండి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు ఏదైతే మనకి వాగ్దానం చేసి ఉన్నారో, దేవుడు ఏదైతే అంత్య దినములను మనుషులందరి మీద ఈ యొక్క ఆత్మ కుమ్మరింపబడుతుంది అని వాగ్దానం చేసి ఉన్నారు, యేసుక్రీస్తుని ఎరిగిన వారందరికీ కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిచ్చుటకు, బలమునిచ్చుటకు, ఓదార్చుటకు, జయమునిచ్చుటకు, మనతో ఉండుటకు, ఎల్లప్పుడూ మనతో ఉండుటకు మనకి వాగ్దానము చేయబడి ఉన్నాడో మనం చాలా స్పష్టంగా చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాలు గనక చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, ఎల్లప్పుడూ నుండుటకై వేరొక ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ దేవుని మన కొరకు పంపిస్తున్నాడు అని చెప్పాడు. అలాగే 17వ వచనంలో మనం చూస్తే ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వంత రక్షకునిగా అంగీకరించారో, ఎవరైతే విశ్వాసిగా ముందుకు సాగిపోతున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు, ఎల్లప్పుడూ నీతో ఉంటాడు, ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. కాబట్టి అప్పట్లో మాదిరిగా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యము జరిగించి వెళ్ళిపోయే ఎటువంటి పరిస్థితి లేదు. మనకి మంచి వాగ్దానము, మన జీవితాలకి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు కనుక యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ కల్వరి గిరి మీద ఆయన చేసినటువంటి త్యాగము వలన తను తాను పాప పరిహారార్థ బలిగా సమర్పించుకొని నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా నిన్ను నన్ను కొనిపోబడటానికి ఆయన రోబోతున్నటువంటి ఆ దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానము. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, ఎల్లప్పుడూ మనతో నివసిస్తాడు. 4వ మాట కనుక మనం చూస్తే క్లుప్తంగా, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల వలన ఈ యొక్క అపోస్తలులు మరియు ఆది సంఘస్థులు వారి జీవితాలు మార్చబడ్డాయి. మరియు మార్చబడటమే కాకుండా వారు క్రీస్తుకి సాక్షులుగా నిలబడటానికి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సహాయము చేసెను, వారిని ఎంతగానో నడిపించాడు. మనము చూస్తూ ఉంటున్నాం 14వ అధ్యాయము యోహాను సువార్త 26వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క ఆదరణకర్తను లేదా పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తూ వాగ్దానములో భాగంగా ఆయన చెప్తారు, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మీకు అన్ని సంగతులు, నన్ను గుర్చినటువంటి అన్ని సంగతులను మీకు బోధిస్తాడు. తర్వాత నేను ఏదైతే చెప్పానో, నేను ఏదైతే మీకు బోధిస్తున్నానో వాటన్నిటిని మరలా మీకు ఆయన జ్ఞాపకము చేస్తాడు.
తర్వాత 15వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. సో ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి? విశ్వాస జీవితంలో యేసు క్రీస్తు గురించిన బోధన ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు. స్వార్థను గురించిన బోధన. ఈ యొక్క లేఖనాల్లో రాయబడినటువంటి వాటిని, ఆ మర్మములను మనకు తెలియచేస్తాడు, మనకు బోధిస్తాడు, మనకు అర్థమగు రీతిలో మనం అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదే విధంగా మనం మర్చిపోయిన వాటిని ఆ యొక్క బోధన మనకు ఎప్పుడు కూడా జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువాని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నడిపించడం ద్వారా మనం అనేకమైనటువంటి కార్యములు, క్రీస్తు కార్యములు, దేవుని యొక్క కార్యములు మనము చూస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. తద్వారా దేవునికి మంచి సాక్షిగా మనం నిలబడే వారిగా ఉంటాం. మరి ఈ యొక్క అపోస్తలులు లేదా ఆది విశ్వాసుల యొక్క జీవితాల్లో గనక మనం చూస్తే, ఈ పరిశుద్ధాత్మని ఈ పెంతెకోస్తు దినమునకు ముందు వారి జీవితాలు ఎలా ఉన్నాయి? సువార్తను ఎవరికి పరిచయం చేసిన వారు కాదు. అసలు యేసుక్రీస్తు అనుచరులుగా చెప్పుకోవడానికి భయపడి వణికిపోయినటువంటి సందర్భం. అధికారులకు భయపడిపోయి దాక్కున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. పారిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అబద్ధమాడి నువ్వు యేసు అనుచరుడు అంటే కాదు అని అబద్ధములు ఆడిన ఈ యొక్క దేవుని యొక్క శిష్యుల్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ నింపుదల వారిలో ఇంకా కలగలేదు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 20వ అధ్యాయం పునరుత్థానుడైన తర్వాత, అంటే ఆయన ఆరోహణకు ముందు ఒకసారి వారికి పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చిన, అది అంతవరకు మాత్రమే. కానీ ఇక్కడ చూస్తాం, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏ పెంతెకోస్తు దినము నాడు కుమ్మరింపబడినటువంటి ఈ కుమ్మరింపు ఏదైతే ఉందో అది శాశ్వతమైనదిగా మనము చూస్తూ ఉంటున్నాం. కావాలంటే మీరు ఒకసారి ఆ యొక్క లేఖనాన్ని చదువుకోవచ్చు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన పునరుద్ధారుడైన తర్వాత వారికి అగపడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. కాబట్టి వారి జీవితాలు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడక మునుపు, కుమ్మరింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల మునుపు, నింపుదల తర్వాత ఏ రకంగా మార్పు చెందాయో, ఆ మార్పు చెందినటువంటి జీవితాన్ని మనం చాలా చక్కగా చూడగలం. ఏ విధంగా మార్పు చెందినదో. సో ఈ యొక్క మార్పు చెందిన ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ అంటారు. ఏ విధంగా ఈ మార్పు చెందినటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని ఈ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఉన్న వారందరూ చూశారు. దాన్ని ఎంతగానో వారు గుర్తించారు, అభినందించారు. తద్వారా అనేక మంది యేసుక్రీస్తు వైపు మళ్ళారు. యేసుక్రీస్తు స్వార్థను స్వీకరించారు, అంగీకరించారు, సంఘంలో చేర్చబడ్డారు. అంటే అంతటి మార్పును ఈ జీవితంలో ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు తీసుకువస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మనం స్వీకరించినప్పుడు మనలో జరిగేటువంటిది ఏంటి అంటే, మన శక్తి నొందుట మాత్రమే కాదు, బలపరచబడుట మాత్రమే కాదు, మన జీవితాలు మార్చబడతాయి, మన ఆలోచనలు మారుతాయి, మన మాటలు మారుతాయి, మన క్రియలు మారుతాయి, మన స్వభావం మారుతుంది, క్రీస్తు స్వభావంలోనికి మార్చబడుతుంది. క్రీస్తు మార్గంలో మనల్ని నడిపించేట్టుగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, మనలో నివసిస్తాడు, మనలో ఉంటాడు. కాబట్టి ఆనాడు అపోస్తుల జీవితాలు మార్చబడ్డాయి, ఆది సంఘ విశ్వాసుల జీవితాలు మార్చబడ్డాయి. వారి జీవితాలు మార్చబడటమే కాదు, వారు దేవునికి సాక్షులుగా సువార్త కొరకు వారు ప్రాధేయపడినట్లు, ప్రాకులాడినట్లు, సువార్తను అనేక మందికి చేరవేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈనాడు మన దేశంలో మనకి కూడా సువార్త వచ్చింది అని అంటే అది దేవుని యొక్క క్రీస్తు శిష్యుడైనటువంటి అపోస్తలుడైనటువంటి తోమా ఆనాడు మరి ఈ యొక్క పెంతెకోస్తు దినము జరిగిన తరువాత పరిశుద్ధాత్మ నింపుదలతో, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడై, దేవుని చేత ప్రేరేపించబడిన వాడై మరి మన దేశమునకు, ఇండియాకు వచ్చి స్వార్థను మరి ఆయన ప్రచారం చేసినట్లు
అనేక మందిని మరి క్రీస్తు వైపు నడిపించి తద్వారా స్వార్థ కొరకే, క్రీస్తు కొరకే తన జీవితాన్ని అర్పించినట్లు, హత్య చేయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. మనం చూస్తున్నాం, మనకు చరిత్ర చెప్తుంది, మనకు అనేకమైనటువంటి రుజువులు మనకు చెన్నై పట్టణంలో మనకు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వారి జీవితాలు మార్చబడి క్రీస్తు కొరకు సాక్షులుగా వారిని నిలబెట్టింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల, నడిపింపు. కాబట్టి ఈ యొక్క విశ్వాస జీవితంలో చివరి పాయింట్ మీకు చెప్తాను. ఈ యొక్క విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటిది ఎంతో అవసరము. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మ నడిపింపు లేని ఎడల అది ఆత్మీయ జీవితం కానే కాదు. యేసు క్రీస్తుని స్వీకరించి ఉన్నట్లయితే నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల నీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. మరి ఆ సత్యాన్ని గ్రహించినటువంటి నీవు యేసుక్రీస్తు నిజముగా నీవు యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన స్వీకరించి నీ జీవితంలోకి విశ్వాసముతో, విధేయంతో నిన్ను నీవు తగ్గించుకొని ఎప్పుడైతే యేసుక్రీస్తు వైపు ప్రాధేయపడతావో తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల నీలోకి వస్తుంది. అంతేగాని ఏదో దాని కొరకు ఏదో క్రైటీరియానో, ఏదో కార్యం చేయాలనో, ఏదో పద్ధతులు పాటించాలనో అనేటువంటిది ఏది కూడా లేఖనాల్లో వ్రాయబడలేదు. లేఖనాల్లో వ్రాయబడింది ఏంటా అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎల్లప్పుడూ అందరిలో ఉంటుంది. మనుషులందరి మీద ఆయన కుమ్మరిస్తా అన్నాడు. విశ్వాసులందరిలో ఉంటుంది, మీలో ఉంటుంది. లోకము ఎరుగదు గాని ఆ ఆదరణకర్తను మీరు ఎరుగుదురు. ఎందుకంటే మీరు నన్ను తెలుసుకొని ఉన్నారు, నన్ను స్వీకరించి ఉన్నారు. ఈ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి సత్యాన్ని గ్రహించినటువంటి నీవు, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, గ్రహించవలసినటువంటి సత్యం ఏంటంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటిది ఎంతో అవసరము. ఈ లోకములో నీ శక్తితో నువ్వు దేన్ని జయించలేవు. ఈ లోకములో నీ శక్తితో, నీ జ్ఞానముతో నువ్వు యేసుక్రీస్తును గూర్చినటువంటి ఈ యొక్క స్వార్థం నువ్వు ఎవరికి ప్రకటించలేవు. యేసుక్రీస్తుకి విధేయుడిగా, ఒక మంచి శిష్యునిగా, ఒక మంచి బిడ్డగా ఆయన యందు నువ్వు ఈ లోకంలో నువ్వు నిలబడలేవు. నీ శక్తితో నువ్వు నిలబడలేవు, నీ సామర్థ్యంతో, నీ జ్ఞానంతో నీవు నిలబడలేవు. నీకు కావాల్సింది ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు ఇవన్నీ నీకు జ్ఞానం ఇవ్వబడుతుంది, నీకు శక్తి ఇవ్వబడుతుంది, నీకు నడిపింపు ఇవ్వబడుతుంది. తద్వారా నువ్వు అనేక మందిని క్రీస్తు వైపు నడిపించే వాడిగా నువ్వు తయారు చేయబడతావు, తీర్చబడతావు. కాబట్టి సత్యాన్ని ఉంచినటువంటి నువ్వు తెలుసుకోవాల్సినది విశ్వాసముతో మన విశ్వాస జీవితంలో ఏ విధంగానైతే ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మని నడిపింపుతో మనం ప్రారంభించామో అదే విశ్వాసముతో, అదే నమ్మకముతో, దేవుని మీద మనకున్నటువంటి ప్రేమతో, విధేయతతో, అదే భారముతో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు, ఈ ఆత్మ సహాయముతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు మనకి తప్పకుండా విజయము తథ్యము. కాబట్టి సత్యాన్ని గ్రహించినటువంటి నీవు మొదటగా నువ్వు తెలుసుకోవాల్సింది ఈ యొక్క ఆత్మీయ నడిపింపు, ఆత్మీయ నింపుదల అనేటువంటిది దేవుని యొక్క వాగ్దానపు నెరవేర్పు నీ జీవితంలో. రెండవది ఇది ఒక నూతన అనుభవము. ఈ యొక్క నూతన అనుభవంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు ఇది కొంతమందికి ఇచ్చేటువంటిది కాదు, ఇది అందరికీ అనుగ్రహింపబడినటువంటి సరికొత్త నూతన అనుభవం. నిన్ను సిద్ధపరచడానికి, నిన్ను బలపరచడానికి, నీకు శక్తినివ్వడానికి, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను తీసుకురావటానికి, అభివృద్ధిని తీసుకురావటానికి, ఇది సంఘాన్ని బలపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి ఇది నూతన అనుభవము, ఈ నింపుదల. తర్వాత ఇది ఎల్లప్పుడూ ఈ యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల సన్నిధి ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉండేటువంటిది, మనలో ఉండేటువంటిది, మనలో నివసించేటువంటిది. ఈ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల వలన మన జీవితాలు మార్చబడతాయి. మార్చబడటమే కాదు, దేవునికి, క్రీస్తుకి సాక్షులుగా మనల్ని నిలబెడతాయి. తర్వాత ఈ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల వలన ఇది
చాలా అవసరత అయినది. దీన్ని మనం నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు, అలక్ష్యం చేయడానికి లేదు. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే ఆత్మీయ జీవితానికి అర్థం లేదు. ఆత్మ నడిపింపు లేనిది ఆత్మీయ జీవితం లేదు. కాబట్టి ఈ ఆత్మ నడిపింపు అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది, చాలా అవసరమైనది, చాలా విలువైనది, అమోఘమైనది. నీకు అనేకమైనటువంటి ఆత్మీయ దీవెనలను తీసుకువచ్చేటువంటిది ఈ యొక్క ఆత్మీయ నడిపింపు, కుమ్మరింపు. దేవుడు మనందరినీ తన ఆత్మలో, తన ఆత్మతో మనల్ని నింపి వర్ధిల్లజేసి, తన ఆత్మలో మనల్ని కుమ్మరించి నడిపించి ఆయనకు మంచి బిడ్డలుగా, విధేయులుగా, సాక్షులుగా తీర్చిదిద్దునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, లేఖనముల ద్వారా మీరు మాకు నేర్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని బట్టి నీకు ఎంతగానో స్తుతిస్తున్నాం, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఆనాడు ఆది సంఘము పెంతెకోస్తు దినము నాడు తండ్రి చూసినటువంటి ఆ నూతన అనుభవము, పరిశుద్ధాత్మ నింపుదల ఏ విధంగా అయితే అగ్నిలాగా కాల్చబడి రగిల్చబడి వారిని ఎంతగానో తండ్రి స్వార్థ వ్యాప్తి కొరకు వారిని ముందుకు నడిపించిందో, వారి ఆత్మీయ జీవితంలో ఎంతగానో మార్పును తీసుకువచ్చిందో, తద్వారా తండ్రి వారి జీవితాలు మార్చబడ్డాయి. తద్వారా వారు శక్తి నొందారు, వారు ప్రార్థించడం మొదలుపెట్టారు, వారు సహవాసం కలిగి ఉండటం మొదలుపెట్టారు. వారి జీవితాలు మార్చబడిన జీవితాలు అనేక మంది చూసి వారికి కూడా తండ్రి వారి జీవితాలు మార్చుకున్నటువంటి సందర్భం. తండ్రి, ఆ మాటలను విన్నటువంటి మేము మా జీవితాలు కూడా తండ్రి సరి చేసుకొని, ఒకవేళ మా జీవితాల్లో ఏదైతే మార్చబడకుండా ఉన్నదో ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా, శక్తి ద్వారా, సన్నిధి ద్వారా మా జీవితాలు మార్చుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా, విధేయులైనటువంటి విశ్వాసులుగానే మేము ముందుకు సాగిపోవటానికి, తద్వారా అనేక మందిని నీ మార్గములో నీ స్వార్థ కొరకు తండ్రి వారిని మేము నీ యందు నడిపించటానికి కావలసినటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని ఈ మాటలు వింటున్నటువంటి నీ ప్రియ సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో తండ్రి మీరు ఇచ్చినటువంటి వాగ్దానపు నెరవేర్పును మీరు వారికి కలిగించమని, వారి జీవితాలను మార్చమని, వారు ఏదైనా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అక్కర్లో ఉంటే ప్రభువా నీ శక్తితో వారిని లేవనెత్తి నీ కృపలో వారిని బలపరచమని, వారికి కావలసినటువంటి ప్రతి విధమైన అవసరతను వారికి తీర్చమని. ఒకవేళ తండ్రి బలహీనతతో, ఏదైనా రోగముతో కృంగిపోయి ఉన్నట్లయితే ప్రభువా తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తితో, గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థత కలుగు చేయమని తండ్రి, మా ఆత్మీయ జీవితంలో మరింతగా బలపడటానికి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం మాతో తోడుగా నీడుగా ఉంచమని యేసు దివ్యమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నడిపింపు, నింపుదల మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. మంచిది, మరొకసారి మనందరం కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక.